తెలంగాణ రాజకీయాలను చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి క్షుద్ర రాజకీయాల చుట్టూ చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ నాయకుల ఆరోపణ ప్రకారం మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడట. మార్చి 2వ తారీఖున తమిళనాడులోని తిరుచిలో, జూన్ 1వ తారీఖున కర్ణాటక రాష్ట్రంలోని కాశీమొగ్గలో క్షుద్ర పూజలు చేశాడట. ఏమని చేశాడట? తెలంగాణలో కరువు రావాలి, తెలంగాణలో పంటలు పండొద్దు, తెలంగాణలో వర్షాలు పడొద్దు, తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆకలితో అలమటించాలి, అది ప్రభుత్వం మీద వ్యతిరేకతగా మారాలి. ఇదే క్షుద్ర పూజలు చేశాడట. ఈ క్షుద్ర పూజలు చేశాడన్న విషయాన్ని ఎవరు చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థిస్తున్నారు. దీని మీద వీళ్ళు ఎప్పుడైతే హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడు అని ఆరోపణ చేశారో వెంటనే హరీష్ రావు కూడా స్పందించి ఈ ఆరోపణలు చేసిన వాళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులు పంపించాడు. మరి వీళ్ళ దగ్గర ఆధారాలు అన్నట్టు చూపించాలి. నిజంగా హరీష్ రావు క్షుద్ర పూజలు చేసి ఉంటే ఆధారాలు చూపించాలి. కానీ అసలు క్షుద్ర పూజలు ఏంటి, దాని చుట్టూ రాజకీయం ఏంటి నాకు అర్థం కావట్లే. ఇప్పుడు క్షుద్ర పూజలతో నిజంగా కరువు వస్తుందా? క్షుద్ర పూజలతో పంటలు పండకుండా పోతాయా? మరి అలా జరిగే కాడికైతే క్షుద్ర పూజలతో అవతల వాళ్ళని నాశనం చేసే అవకాశమే ఉండి ఉంటే ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేయటం ఎందుకు? క్షుద్ర పూజలు చేసి సరిపోయింది కదా. ట్రంప్ క్షుద్ర పూజలు చేస్తే ఇరాన్ పూర్తిగా నాశనం అయిపోయింది అంటే చేసేస్తాడు కదా. ఇంత కష్టపడి యుద్ధం చేయటం ఎందుకు? ఇంత వ్యతిరేకతను కూడబెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద క్షుద్ర పూజలు చేసి సరిపోయిందిగా. తర్వాత అసలు రైతులకు కరువు రావాలి, పంటలు పండకూడదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలని బీఆర్ఎస్ చేయడం ఎందుకు? అసలు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి మీద చేస్తే పోయిద్దిగా. మరి రేవంత్ రెడ్డి సీఎం పదవిని కోల్పోతాడేమో కదా. తెలంగాణ రైతాంగం మీద, తెలంగాణ వ్యవసాయం మీద చేయటం, తెలంగాణ ప్రజల మీద క్షుద్ర పూజలు చేయటం ఎందుకు? అంతిమంగా బీఆర్ఎస్కి కావాల్సింది కాంగ్రెస్ని అధికారం నుంచి దించడం, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి లాగేయటం. మరి డైరెక్ట్ రేవంత్ రెడ్డి మీద చేస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోతాడేమో కదా. చేస్తే రేవంత్ రెడ్డి మీద చేస్తే పోయింది కదా. అంటే చేయమని నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అందులో క్షుద్ర పూజలు వల్ల ఏదో జరిగిద్దే అనేది తప్పు. దాన్ని హరీష్ రావు లాంటి చదువుకున్న వ్యక్తి, అనేకసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీకి శాసనసభ ఉపపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి చేస్తాడని నేను అనుకోను. చేసిన దానివల్ల ఫలితం ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ చేసినా, ఆయన వాటిని నమ్మి చేసినా వాటి వల్ల ప్రయోజనం ఉంటుందని నేనైతే అనుకోను. అది ఏ కాలం అండి? ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఒకప్పుడు అంటే క్షుద్ర పూజలు, తాత్విక పూజలు అంటే భయపడేవాళ్ళు. ఇయ్యాలెవడండి నమ్మేది? ఇయ్యాలెవడండి భయపడేది? మన పురాణాలే చెప్తున్నాయి, దేవుడికి ఒకడికి వరాలు ఇచ్చే అధికారం ఉంటుంది తప్ప ఒకరిని నాశనం చేసే శక్తి ఉండదు. మన పురాణాల ప్రకారమే దేవుడికే ఉండదు ఒకరిని నాశనం చేసే శక్తి. ఒకడికి వరాలు ఇచ్చే శక్తి ఉంటుంది తప్ప ఒకడి కోసం ఇంకొకరిని నాశనం చేసే శక్తి దేవుడికే ఉండదు. దేవుడికే ఉండే కాడికైతే శ్రీకృష్ణుడు ఇలా అంటే కౌరవులు మొత్తం ఓడిపోయి చచ్చిపోయేవాళ్ళు కదా. పాండవులతో యుద్ధం ఎందుకు చేపియాలి? శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, మీరు చేయాల్సింది మీరు చేయాలి, ధర్మం పక్షాన్ని నేను ఉండాలి, ధర్మం పోరాటం చేయాలి, ధర్మం పక్షాన్ని నేను ఉండాలి, ధర్మం పోరాడి గెలవాల్సిందే. అంతేగాని మాయలు చేస్తే, మంత్రాలు చేస్తే, పూజలు చేస్తే ఈ అవతలో నాశనం అయిపోతాడు అనేది ఏమి ఉండదు. ఈ పూజలు పునస్కారాలు ఒకటి బాగుపడటం కోసం తప్ప ఇంకోటి చెడగొట్టడం కోసం పనికిరావు. అది క్షుద్ర పూజలైనా పనికిరావు, మామూలు పూజలైనా పనికిరావు. మనం బాగుపడటం కోసం ఏ పూజలైనా చేయాలి. దేవుడికి ఉండే శక్తి ఒకడు పూజ చేస్తే వాడికి వరం ఇవ్వటం మాత్రమే. వాడు పూజ చేశాడు కదా, వాడికి ఇంకెవడో పడదు కదా, వాడిని నాశనం చేస్తా అనేది అది ఉండదు అసలు. కానీ అసలు క్షుద్ర పూజల చుట్టూ తెలంగాణ రాజకీయం నడవటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టులో నీరు ఉన్నాయి. మరి నిజంగా క్షుద్ర పూజలు పనిచేస్తే వాటర్ రాకూడదుగా. ఇంత ఎలినో పరిస్థితుల్లో కూడా కొద్ది వాటర్ వచ్చాయి. ఇప్పుడు కొద్ది రైతులు పంటలు వేసుకుంటున్నారు. నాగార్జున సాగర్లో వాటర్ కనపడుతున్నాయి, జూరాల ప్రాజెక్టులో వాటర్ కనపడుతున్నాయి, శ్రీశైలం ప్రాజెక్టుకి వాటర్ వెళ్తూ ఉన్నాయి. సో వాటర్ కనపడుతున్నాయి, వర్షాలు కనపడుతున్నాయి. కొద్దిగా బెటర్, కొద్ది లేట్ అయినా సరే ఇంత ఎదినో పరిస్థితుల్లో కూడా కొంత వర్షం పడుతుంది, వానలు కనపడుతున్నాయి. హైదరాబాద్లో రోజు కొంత వానలు పడుతూనే ఉన్నాయి. సో గ్రౌండ్ వాటర్కి ఇబ్బంది రాకుండా కొద్దిగా సేఫ్ జోన్లోనే మనం ఉన్నాం. కానీ అసలు క్షుద్ర పూజల చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడవడం అనేది నిజంగా దురస్కారం. దాని చుట్టూ అవసరం లేదు. హరీష్ రావు చేస్తాడని నేను అనుకోను. చేసినా దాన్ని అసలు వివాదంగా మార్చాల్సిన అవసరం కాంగ్రెస్ నాయకులకు కూడా లేదు. అది నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.